సారీ గైస్, నిన్నైతే మాత్రం వీడియో చేయడానికి టైం కుదిరినప్పటికీ ఒక పోస్ట్ ద్వారా ఇన్స్టాలోని అప్లోడ్ చేశాను. మన ఇన్స్టాలో కూడా సేమ్ ఇదే యూట్యూబ్ ఛానల్ నేమే ఉంటుంది. సో అందులో మీరు ఒకవేళ కొన్ని అప్డేట్స్ మిస్ అయితే అక్కడ పోస్ట్ చేస్తాను, వీడియోలో మిస్ అయితే. నిన్నటి వరకు ఉన్న ఇండియన్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ ఇచ్చాను, కానీ ఇవాల్టి వరకు అంటే ముఖ్యంగా నిన్న ఫెస్టివల్ డే కాబట్టి సౌత్ ఫిల్మ్స్ కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది హాలిడే, నార్త్ వదిలేస్తే. సో మరి ఆ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసాయో ఇవాళ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ లో చూద్దాం. ముందుగా యానిమల్ ఫిల్మ్ విషయానికి వస్తే ఇంకా థియేటర్స్ లో ఆడుతుందా, కలెక్ట్ చేస్తుందా అంటే ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తుంది. మీకు చెప్పాను కదా, లాంగ్ రన్ అనేది అంత ఫాస్ట్ గా అయిపోదు. థియేటర్స్ ని కొద్దిగా స్క్రీన్స్ ని పెంచడం మాత్రమే కాదు, అంటే ఆల్మోస్ట్ అయిపోయే టైంలో కూడా ఎంతో కొంత కలెక్ట్ చేసే పొటెన్షియల్ కొన్ని ఫిల్మ్స్ కి ఉంటుంది. లైక్ గదర్ 2, జవాన్, పఠాన్ కూడా ఆల్మోస్ట్ థియేటర్స్ నుండి వెళ్ళిపోతున్న టైంలో కూడా లాస్ట్ లో కొంత కలెక్షన్స్ అయితే బాలీవుడ్ లాంగ్ రన్ ప్రకారం యాడ్ అవుతాయి. సో ఈ ఫిల్మ్ అయితే ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 915.53 crores ని కలెక్ట్ చేసింది. అంటే 920 crores కి కూడా వెళ్తుందంటే మరి చెప్పలేం ఖచ్చితంగా. ప్రస్తుతానికి అయితే మాత్రం ఓవర్సీస్ లో మాత్రం బాగా పర్ఫామ్ చేసింది ఫిల్మ్. పోతే హిందీలోని 500 crore నెట్ ని దాటింది. ఇక డబ్బుడ్ లాంగ్వేజెస్ లో 50 crore నెట్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ జవాన్ ని బీట్ చేయలేదు డబ్బుడ్ నెట్ లో అని చెప్పొచ్చు. ఎందుకంటే జవాన్ కి తమిళ్ అండ్ తెలుగు డబ్బుడ్ నెట్ లో బాగా వచ్చింది, బట్ ఈ ఫిల్మ్ కి తమిళ్ డబ్ చాలా వరకు లాస్ అయింది. బట్ టీ సిరీస్ భూషణ్ కుమార్ ఎక్కువ డబ్బులు వచ్చినా సరే ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్ అండ్ షేర్ ఇవ్వట్లేదు. దానివల్ల నా కేసు వరకు కూడా వెళ్తుంది. నాకు తెలిసి ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లో ఎక్కువ లాభాలు పొందిన ఫిల్మ్ ఇదే. ప్రీవియస్ గా ఆది పురుష్ తో చాలా నష్టపోయి ఉంటాడు. అంటే డిస్ట్రిబ్యూటర్లు చాలా లాస్ అవుతారు కదా, అప్పుడు ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు అంత కామ్ గా ఉండరు, అంత పెద్ద లాస్ వచ్చినా సరే. సో ఈ విధంగా అయితే మాత్రం ఆయనకి రీసెంట్ గా షహజాదా పోయింది. బట్ రణబీర్ కపూర్ తో తుజుటి మే మక్కర్ లాభాలు వచ్చి హిట్ అయినప్పటికీ అది కొద్దిగా నార్మలే. బట్ ఈ లాభాలు మొత్తాన్ని కూడా ఒక్కడే మింగేద్దామని చూస్తున్నాడేమో. ఇక రీసెంట్ గా మోహన్ లాల్ గారి ఫిల్మ్ నేరు ఫిల్మ్ అయితే అద్భుతమైన టాక్ రావడం, బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద హిట్ అవడం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ఫిల్మ్ 87 crores వరకు ఆల్మోస్ట్ కలెక్ట్ చేసింది. మన్యం పులి తర్వాత చాలా హోప్స్ ఓడియన్ మీద పెట్టుకున్నారు, అయినప్పటికీ అది ఫెయిల్ అయింది. మన్యం పులి దాంతో పాటు తర్వాత లూసిఫర్ పెద్ద హిట్స్ అయ్యాయి. కాకపోతే రీసెంట్ గా మరక్కర్ పెద్ద డిజాస్టర్ అయింది. రీసెంట్ ఫిల్మ్స్ అంత పెద్ద హిట్స్ కాలే. సో ఇది ఆయనకి పర్ఫెక్ట్ కంబ్యాక్. దాంతో పాటు అప్కమింగ్ గా ఆయనకి వాలిబన్ ఫిల్మ్ ఈ January 25th రాబోతుంది. అది మోస్ట్ ప్రెస్టీజియస్ కమర్షియల్ మలయాళం ఫిల్మ్ అంటున్నారు. మరి అదేనా పెద్ద రికార్డ్స్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. ఇక డీబాస్ కట్టెరా ఈ ఇయర్ లోనే కన్నడ ఇండస్ట్రీకి హైయెస్ట్ క్రాసర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. సో కమర్షియల్ గా ఎంత ఫెయిల్ అయినప్పటికీ డీబాస్ మళ్ళీ వచ్చి కన్నడ ఇండస్ట్రీని సేవ్ చేశాడు కమర్షియల్ గా. అది కూడా నార్మల్ రీజనల్ ఫిల్మే, కాకపోతే ఇంతవరకు స్లో అయింది. బట్ పండగ టైంలో ఒక్కసారిగా మళ్ళీ రేజ్ అయింది. ఇప్పటిదాకా అయితే మాత్రం 75 crores దాటింది ఫిల్మ్. సో 100 కోట్లు అయితే కష్టం గానీ 85 crores వరకు వెళ్ళొచ్చు. బట్ పోస్టర్స్ లో మాత్రం 150 200 వేసుకుని ఉంటారు ఈ పాటికి. అది కామన్. మోస్ట్లీ పాన్ ఇండియా ఫిల్మ్స్ కి కొన్ని ఫిల్మ్స్ కి పర్ఫెక్ట్ ట్రాకింగ్ ఉంటుంది, రిమైనెడ్ కన్నడ ఫిల్మ్స్ కి రీజనల్ ఫిల్మ్స్ కి ఈ విధంగానే వేసుకుని ఉంటారు. ఇక ఆ తర్వాత డంక్ ఫిల్మ్ విషయానికి వస్తే ఎస్టర్డేది ఇంకా అప్డేట్ వచ్చింది కానీ అప్డేట్ కాలేదు. అంటే 1.5 crores కలెక్ట్ చేసింది ఎస్టర్డేనా. ఈ డేటా మాత్రం ఇంకా January 14th నిన్న మనం ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సో ఓవరాల్ గా అయితే మాత్రం డంకీ ఫిల్మ్ ఓవర్సీస్ లోనే 200 crore మార్క్ ని దాటింది. సో అనుకున్నట్టు 230 crore మార్క్ వరకు వెళ్ళడం కష్టమా అన్నట్టు కనిపిస్తుంది. మరి చూడాలి. ఫైట్ వరకు టైం ఉన్నప్పటికీ ప్రెసెంట్ అయితే నార్త్ లో ఎలాంటి ఫెస్టివల్స్ లేవు. సో ఇప్పుడు ప్రెసెంట్ పొంగల్ అంతా కూడా సౌత్ లోనే. దాంతో పాటు నార్త్ లోని మేరీ క్రిస్మస్ అండ్ హనుమాన్ ఫిల్మ్స్ అన్ని కూడా స్క్రీన్స్ లో రీసెంట్ గా ఆడుతున్నాయి, క్లిక్ అవుతున్నాయి. చూడడానికి థియేటర్ రన్ అయిపోయింది, బాగా స్లో అయిపోయింది అని కనిపించినప్పటికీ మోస్ట్లీ ఇంకా 25 days అయింది. అంటే రీసెంట్ గా వచ్చిన డ్రామా ఫిల్మ్ కన్జరేషన్ లో రాకీ ఔర్ రాణికి ప్రేమ కహానీనే కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే అది ఒక ఆల్మోస్ట్ 56 days ఆడింది. ఎగ్జాక్ట్ గా ఈ టైం కి అంటే 26 days కి ఆ ఫిల్మ్ 315 crores వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ లోనే 357 crores ని కలెక్ట్ చేసింది. అంటే ఇంకా ఒక 40 crores డంకీకి కూడా సేమ్ ఆ విధంగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది జస్ట్ కంపారిజన్ గైస్. ఎందుకంటే చాలా ఫిల్మ్స్ నేను థియేటర్కల్ రన్ అనేది కొన్ని జానరాస్ బట్టి ఆ ఫిల్మ్ ఎన్ని రోజులు ఆడుతాయి అనే దాన్ని బట్టి బాలీవుడ్ లాంగ్ రన్ బట్టి కంపేర్ చేస్తూ అండ్ ఆ విధంగా అనలైజ్ చేస్తూ ఉంటాను. కానీ అన్ని ఫిల్మ్స్ కి అది పాసిబుల్ కాదు. కొన్ని ఫిల్మ్స్ అనేవి 20 crores 25 crores మాత్రమే, అంటే 26 days నుండి ఆ తర్వాత కలెక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్ 2 గానీ లేదంటే రీసెంట్ యానిమల్ గానీ. ఇక తర్వాత సలార్ బాక్స్ ఆఫీస్ విషయానికి అయితే చాలా ట్రాకింగ్ సోర్సెస్ అనేవి ఆపేశాయి. దానికి రీజన్ ఏంటంటే ఫిల్మ్ యొక్క థియేటర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ తీసేశారు. నైజాంలో ఒక్క సింగిల్ స్క్రీన్ లో ఆడుతుంది, ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఆడుతుంది, ఇక కర్ణాటకలో ఎప్పుడూ అయిపోయింది, కేరళలో కూడా రీసెంట్ గా అయింది, తమిళనాడులో మాత్రం ఎప్పుడూ అయిపోయింది. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియా కొన్ని చోట్ల ఉన్నప్పటికీ అది కూడా నార్మల్ గానే, పెద్దగా మనీ ఏం లేదు. ఇక ఓవర్సీస్ లో కూడా ఇప్పుడు ఆగిపోయింది. ఓవర్సీస్ లో ఆల్మోస్ట్ డెడ్ అయిపోయి ఒక 7 days 10 days అయిపోతుంది. నిన్న ఫెస్టివల్ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోని కేవలం 23 crore యొక్క లాక్స్ మాత్రమే కలెక్ట్ చేసింది గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లోని. సినీ ఫ్లాష్ ట్రాకింగ్ లో అనమాట. ఎందుకంటే ఫిల్మ్ కి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చి బాగా రన్ అయ్యేది ఎక్కడ, నైజాంలోనే ఫిల్మ్ కి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చింది, అక్కడే రన్ అయింది. కానీ అక్కడే సింగిల్ స్క్రీన్స్ మొత్తంలో తీసేయడం వలన ఇక ఫిల్మ్ కి మనీ అంతా కూడా ఆగిపోయింది. కర్ణాటక, తమిళ్, కేరళ, ఓవర్సీస్ ఎప్పుడు ఆగిపోయింది. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో అయితే మాత్రం 38 crore lakhs అయితే కలెక్ట్ చేసింది. సో వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ నిన్న 61 lakhs కలెక్ట్ చేసింది. మరి అది ఫెస్టివల్ బెనిఫిట్ అనుకుంటా. మరి రేపటికి ఎలా పడిపోతుందో తెలీదు. ఇవాళ ఎస్టిమేషన్ ట్రాకింగ్ ప్రకారం అయితే టికెట్ సేల్ బట్టి దాంతో పాటు సినీ ఫ్లాష్ ట్రాకింగ్ లో అయితే మాత్రం 22 lakhs ఇవాళ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేయొచ్చంట. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ 617.31 crores ని కలెక్ట్ చేసింది. అందులో ఇండియాలోని గ్రాస్ అయితే 483.8, ఓవర్సీస్ లోని 133.5 crores. ఇక ఆ తర్వాత మేరీ క్రిస్మస్ ఫిల్మ్ విషయానికి వస్తే
వస్తే అనుకున్నట్టే జరిగింది. థియేటర్స్ లోని అంత పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అంటే కమర్షియల్ యాక్టివిటీస్ పరంగా ఇప్పుడు ఇండస్ట్రీ మారింది అనుకున్నప్పటికీ ప్రెసెంట్ హనుమాన్ యొక్క ఇంపాక్ట్ కూడా ఈ ఫిల్మ్ మీద బాగా ఎక్కువగా పడింది. ఓవరాల్ గా ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 16 crores కలెక్ట్ చేసినప్పటికీ మండే డ్రాప్ అయితే ఈ ఫిల్మ్ కి హెవీగా కనిపిస్తుంది. దాని ప్రకారం లాంగ్ రన్ చాలా కష్టంగానే ఉంది. ట్యూస్డే డ్రాప్ మరింత ఉండడానికి రీజన్ ఏంటంటే థియేటర్స్ అన్ని కూడా షిఫ్ట్ అవడం. దాంతోపాటు ఇప్పుడు ప్రెసెంట్ హనుమాన్ ట్రెండింగ్ అనే కాదు, ఫిల్మ్ కి నార్మల్ గా కమర్షియల్ బజ్ అనేది లోగానే ఉంది. దాంతోపాటు ఆడియన్స్ కి కమర్షియల్ ఆడియన్స్ కి కన్ఫ్యూజ్ చేసేలాగా అర్థం కాని విధంగా ఉండేలాంటి థ్రిల్లర్ ఒకప్పుడు అందుదం లాగా ఆడిన ఇండస్ట్రీ కూడా కాదు కదా. సో చాలా రీజన్స్ ఉంటాయి ఇప్పట్లో రిస్క్ ఇలాంటివి. ఇక తర్వాత అబ్రహాం ఓజ్లర్ అయితే కొద్దిగా స్లో అవడం కాదు, ట్రాకింగ్ అయితే నిన్నటిది ఇంకా అప్డేట్ కాలేదు. ఈ ఫిల్మ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా 24 crores ని కలెక్ట్ చేసింది. అంటే నిన్న 1.5 crores ని కలెక్ట్ చేసింది. కాకపోతే ట్రాకింగ్ సైట్స్ లో ఇంకా ఎస్టర్డేది అప్డేట్ కాలేదు కాబట్టి ఆ విధంగా ఉంది. థియేట్రికల్ రన్ అయితే ఒక 30 crores 35 crores వరకు కూడా టచ్ చేయొచ్చు. ఇక తర్వాత రిలీజ్ అయిన ఐలాండ్ ఫిల్మ్ అయితే కొద్దిగా జంప్ చూసింది. రీసెంట్ గా కొద్దిగా బాగా పర్ఫామ్ చేస్తుంది. దాంతోపాటు బాక్స్ ఆఫీస్ లోని బ్రేక్ ఈవెన్ కి వెళ్లే అంశాలు కూడా ఫిల్మ్ కి బాగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. బట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80 crores, అంటే క్యాప్టెన్ మిల్లర్ కన్నా ఎక్కువ. కాకపోతే ఒకవేళ ఫెస్టివల్ తర్వాత హెవీ డ్రాప్ చూస్తే గానీ చెప్పలేం. బట్ ప్రెసెంట్ అయితే తమిళనాడు, చెన్నై చాలా చోట్ల బాగానే పర్ఫామ్ చేస్తుంది ఫిల్మ్. ధనుష్ అండ్ శివకార్తికేయన్ ఫ్యాన్ వర్స్ అయితే మాత్రం హెవీగా జరుగుతున్నాయి తమిళ ఇండస్ట్రీలోని. అయితే నిన్న మాత్రం ఐలాండ్ ఫిల్మ్ 11 crores అలౌన్ గా కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. అయితే క్యాప్టెన్ మిల్లర్ కూడా తక్కువ కాదు, నిన్న సేమే కలెక్ట్ చేసింది. బట్ క్యాప్టెన్ మిల్లర్ కన్నా తమిళనాడులో నిన్న ఐలాండ్ ఫిల్మ్ 2 crores ఎక్కువగా కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత క్యాప్టెన్ మిల్లర్ ఫిల్మ్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ కూడా నిన్న 11 crores దాటి కలెక్ట్ చేసింది. బాగానే పర్ఫామ్ చేస్తుంది గైస్. ఫిల్మ్ ఆల్మోస్ట్ 50 crore క్లబ్ వరకు కూడా ఎంటర్ అయిపోయింది. ఇంకొక 10 crores దాటితే ఫిల్మ్ క్లీన్ హిట్ గా అయ్యి ప్రాఫిట్స్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఐలాండ్ మాత్రం ఇంకా ప్రాఫిట్స్ జోన్ లోకి వెళ్ళాలంటే 80 crores కలెక్ట్ చేయాల్సి ఉంది. పోతే క్లాష్ పరంగా ఎక్కువ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అయితే క్యాప్టెన్ మిల్లర్ కలెక్ట్ చేయడం మాత్రమే కాదు, ఎక్కువ ప్రాఫిట్స్ కూడా క్యాప్టెన్ మిల్లర్ కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండు జోనర్స్ ని కంపేర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పెద్ద యాక్షన్ ఫిల్మ్, ఇంకొకటి నార్మల్ గా ఫైట్స్ లేని డ్రామా ఫిల్మ్ అనలేం. రెండు కూడా ఎంటర్టైనర్సే. ఐలాండ్ అయితే క్యాప్టెన్ మిల్లర్ కన్నా ఎక్కువ బడ్జెట్ లో తీసిన ఫిల్మ్. ఇక ఆ తర్వాత నిన్న ఫెస్టివల్ కాబట్టి హనుమాన్ ఫిల్మ్ కి ఇండియాలోని మంచిగా, అంటే ముఖ్యంగా సౌత్ ఇండియాలోని బాగా సపోర్ట్ దొరకడం కామన్. కానీ ఓవర్సీస్ లో అయితే మాత్రం సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని ఫిల్మ్ క్రియేట్ చేసింది. నిన్ననే చెప్పుకోవాల్సిన విషయం అనమాట. యూఎస్ఏ లోని ఫస్ట్ సండేన సలార్ ని దాటేసింది హనుమాన్ ఫిల్మ్. అంటే టికెట్ రేట్స్ గానీ లొకేషన్స్ గానీ సలార్ కన్నా చాలా తక్కువ కదా హనుమాన్ ఫిల్మ్ కి. కానీ సపోర్ట్ మాత్రం హెవీగా కనిపించింది. డే 1 కొద్దిగా తేడాగా ఉంది అనిపించినప్పటికీ తర్వాత ఆఫ్లైన్ లో మాత్రం ఆ రేంజ్ ట్రెండింగ్ అయితే మాత్రం ఫిల్మ్ కనిపిస్తుంది. మండేన అలోన్ గా పుష్ప కన్నా ఎక్కువగా హిందీ బెల్ట్స్ లో ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. చాలా గ్రేట్ హోల్డ్ అని చెప్పాలి. ఇంకా లాంగ్ రన్ లోని 100 crore నెట్ ఈజీగానే కనిపిస్తుంది. ఓన్లీ ఫైటర్ ఫిల్మ్ యొక్క ఇంపాక్ట్ ఎంత పడుతుందో చూడాలి. బట్ వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 94.7 crores ని ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 30 crores అని కాదు, చాలా వరకు టాలీవుడ్ ఫిల్మ్స్ కి ఓవర్సీస్ లోని పెద్ద స్టార్ హీరో ఫిల్మ్స్ కి వచ్చే రేంజ్ సపోర్ట్ అయితే ఈ హనుమాన్ ఫిల్మ్ కి ఓవర్సీస్ లో దక్కుతుంది. దానికి రీజన్ డబ్బుడ్ లాంగ్వేజెస్ లోని ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ ఫుల్ హెవీగా కనిపిస్తుంది. సో నార్త్ లో ఒకవేళ 100 crore నెట్ అండ్ ఓవర్సీస్ లో కూడా హెవీ సపోర్ట్ దొరికితే ఈ ఫిల్మ్ సీక్వెల్ కి ఉండే ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇక గుంటూరు కారంకి డే 1 తర్వాత హెవీ డ్రాప్స్ చూడడం డే 2 డే 3 మనం అబ్జర్వ్ చేసాం. కానీ డే 4 డే 1 తర్వాత ఆల్మోస్ట్ ఆ రేంజ్ లోని సెకండ్ హైయెస్ట్ గా డే 4 బెనిఫిట్ దొరికింది. ఫెస్టివల్ చాలా హై జంప్ ఈ ఫిల్మ్ చూసింది. దాదాపుగా 36 crores అయితే అలోన్ గా నిన్న కలెక్ట్ చేసింది. కాకపోతే ఇవాల్టికి ఏ విధంగా ఉంటుందో డ్రాప్ తెలియదు కానీ వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ 124.65 crores ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో కేవలం 27 crores, హనుమాన్ 30 crores ఆల్రెడీ బీట్ చేసింది హనుమాన్ ఓవర్సీస్ లో. అయితే ఈ ఫిల్మ్ కి ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ షేర్ అయితే 73 crore షేర్ దాటింది. అంటే వరల్డ్ వైడ్ గా ఇంకొక 61 crore షేర్ దక్కితే హిట్ అవుతుంది ఫిల్మ్. ఇక తర్వాత సైందవ్ ఫిల్మ్ విషయానికి వస్తే చాలా దారుణం, వాష్ అవుట్ అని చెప్పాలి. ఎందుకంటే డే 1 నే చాలా తక్కువ వచ్చింది. బట్ తర్వాత ఫెస్టివల్ డే ఏ ఫిల్మ్ కైనా డే 1 కన్నా ఎక్కువ ఉండాలి కదా, ఎందుకంటే లో ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత ఫెస్టివల్ డే కూడా పెద్దగా కనిపించలేదు. సో ఫిల్మ్ పెద్ద డిజాస్టరే కాబోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. నేను నార్మల్ గా ఆఫ్లైన్ లో కూడా అబ్జర్వ్ చేసా, ఫ్యామిలీస్ కూడా వెళ్ళడానికి నెగిటివ్ టాక్ కదా, ఇంకేం వెళ్తాం ఆ సినిమాకి అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అంతా హనుమాన్ వైపే పరుగులు తీస్తున్నారు. లేదంటే ఇక గుంటూరు కారం. నిన్న వాళ్ళకి థర్డ్ ఆప్షన్ గా నాగార్జున నాసామి రంగ ఫిల్మ్ కనిపించింది అంతే. హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. అంటే సైంద ఫిల్మ్ నాసామి రంగ కన్నా ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ఎక్కువ డిమాండ్ కూడా ఉన్నట్టు కనిపించింది బిజినెస్ లో కూడా. కాకపోతే ఇప్పుడు స్క్రీన్స్ అన్ని కూడా నాసామి రంగకు వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఇక నాసామి రంగ అయితే సైందవ్ కన్నా లో స్క్రీన్స్ లోని, లో బజ్ లోని, లో బిజినెస్ లోనే రిలీజ్ అయింది కదా, అంత డిమాండ్ ఉండదు అనుకున్నప్పటికీ సేమ్ సోగ్గాడి చిన్న అయితే ఒక వైబ్ ఉంది. సంక్రాంతికి బాగా హిట్ అయ్యి ఆల్మోస్ట్ 80 crores దాటింది ఫిల్మ్. ఇప్పట్లోనే నాగార్జున మార్కెట్ కంప్లీట్ గా డౌన్ అయిపోవడం కాదు, అవుట్డేటెడ్ అయిపోయారు. చాలా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ చేయడం గానీ కంప్లీట్ గా ఆయన కెరీర్ అంతా కూడా అవుట్డేటెడ్ గా పడిపోయింది. చిన్నప్పుడు నాకైతే సీనియర్ స్టార్స్ లో అయితే మాత్రం టాలీవుడ్ లోని ఎక్కువగా నాగార్జున గారు టాప్ లో ఖచ్చితంగా ఫేవరెట్లు ఉంటారు. రీసెంట్ గా ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అవడం కాదు, కంప్లీట్ గా అవుట్డేటెడ్ అయిపోయినప్పుడు ఇలాంటి రొట్ట మసాలా రీమేక్స్ చేసుకుని ఫెస్టివల్ టైమ్స్ లో వచ్చి ఒక కంబ్యాక్ ఇస్తున్నారు అంతే. ఇండస్ట్రీ పరిస్థితి ఆ విధంగా ఉంది. సో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా ఈ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక ఆఫ్టర్ ఫెస్టివల్ ఏ విధంగా డ్రాప్ ఉంటుందో కూడా వీడియోస్ లో తెలుసుకుందాం.